చాలా కాలం కిందట ఒక దైవజనుని కుటుంబం ఒక ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉందట. ఎడారి ప్రాంతంలో ప్రయాణం అని చెప్పారంటే చాలా కష్టతరంగా ఉంటుంది. భయంకరమైన ఎండ ఉదయం అంతా కూడా, ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి. రాత్రిపూటేమో దొంగలు బెడద. అందుకే సాధారణంగా ఎడారి ప్రయాణాలు చేసేవాళ్ళు గుంపులు గుంపులుగా బయలుదేరతారు, ఒకరికొకరు తోడుగా ఉంటారని చెప్పని. ఈ దైవజనుని కుటుంబం కూడా, అతను అతని భార్య, ఇద్దరు పిల్లలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసి సాధారణంగా ఏంటని చెప్పండి, ఎడారి ప్రాంతాల్లో అక్కడక్కడ ఒయాసిస్లు ఉంటాయి, అంటే నీటి చలమలు అని చెప్పంటారు కదా. సో అక్కడ ఏంటని చెప్పంటే రాత్రిపూట టెంట్లు వేసుకుని అక్కడ రాత్రిపూట కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. అలా ఒక దగ్గర ఆగి ఒక టెంట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. అనుకున్నట్లుగానే మధ్యరాత్రి దొంగలు పడ్డారు. అయితే ఆ యొక్క గుడారాన్ని దోచుకుందామని చెప్పేసి లోపలికి వెళ్దామని చెప్పి ఆ యొక్క దొంగలు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ గుడారం చుట్టూ కూడా ఒక పెద్ద గోడ ఒకటి కట్టబడి ఉందటండి. చుట్టూ కూడా దొంగలు ట్రై చేస్తూ ఉన్నారట ఆ గోడ బద్దలు కొట్టాలని చెప్పని. ఆ గోడ చాలా ఎత్తుగా పటిష్టంగా కట్టబడి ఉందంట. వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇక లాభం లేదని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లవారింది. ఆ దైవజనుడు కాలకృత్యాలు తీసుకుని మళ్ళా పొద్దున్నే మళ్ళా ప్రయాణం కొనసాగించారు. మళ్ళా యథావిధిగా రాత్రి అయ్యేసరికి మళ్ళీ ఒక దగ్గర టెంట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మళ్ళా వచ్చారట దొంగలు. వస్తే మళ్ళా అలాగే చుట్టూ ఎత్తినటువంటి గోడ చాలా పటిష్టంగా కట్టబడి ఉందంట. వీళ్ళకేం అర్థం కావట్లేదట. ఈ ఎడారి ప్రాంతం ఏంటి, ఒక పక్క నుంచి ఇంత రాత్రి వేళ ఇంత ఫాస్ట్గా ఇంత చాలా ఎత్తినటువంటి గోడ ఎలా కట్టగలుగుతున్నారు అర్థం కాలేదట. రకరకాల మిషన్లు తెచ్చి ట్రై చేశారట గోడ బద్దలకూడదని చెప్పని. వాళ్ళ వల్ల కాలేదటండి. సరే అవకాశం దొరకపోద్దా అని చెప్పని ట్రై చేస్తూ ఉన్నారు. అలా 2-3 రోజులు గడిచిన తర్వాత ఒక రాత్రి వేళ మళ్ళా వెళ్ళారట. వెళ్తే ఆ గోడకు ఒక దగ్గర పగులు వచ్చిందంట, క్రాక్. సరే అని చెప్పేసి ఇదే అవకాశం అని చెప్పేసి ఎక్కడైతే పగులు వచ్చిందో అక్కడ ఒక పెద్ద రంధ్రం చేసేసి మొత్తానికి గూడారం లోపలికి వెళ్ళిపోయారటండి. లోపలికి వెళ్తే దైవజనుడు, అతని కుటుంబం. అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళని దోచుకోకుండా మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటని చెప్పానంటే, అయ్యా మేము చాలా రోజుల నుంచి మీ గుడారాన్ని దోచుకుందామని ట్రై చేస్తూ ఉన్నాము, కానీ మీ గుడారం చుట్టూ కూడా ఎత్తైనటువంటి గోడ కట్టబడి ఉంటుంది. ఇంత ఫాస్ట్గా ఇంత గోడ అసలు ఎలా కడుతున్నారు మీరు, మాకు అర్థం కావట్లేదు అసలుకి అని చెప్పని అడిగేసరికి ఆ దైవజనుడికి విషయం అర్థమైందంట. అని చెప్పాడట, అయ్యా మేము ప్రతి రాత్రి కూడా పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన చేసి పడుకుంటాం. ఆ దేవుడే మా కుటుంబం చుట్టూ కూడా చక్కని కంచె వేసి కాపాడుతూ ఉంటాడని చెప్పాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అయితే మన గత రాత్రి మరి ఆ యొక్క గోడకి పగులు వచ్చిందేంటి అని చెప్పి అడిగాడట. దానికి అతను చెప్తున్నాడట దైవజనుడు, రాత్రి వేళ మేము బాగా అలసిపోయి ప్రార్థన చేయకుండా పడుకున్నాము, అందుకే ఒక చిన్న పగులు వచ్చింది అని చెప్పాడటండి. అయినా సరే మా దేవుడు సమస్తమును చూచువాడు, ఆయనకు అన్నీ తెలుసు, తన బిడ్డలను ఏ విధంగా కాపాడాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు కూడా మీరు లోపలికి వచ్చారు కదా, మీ నుంచి ఎలా కాపాడాలో దేవుడు చూసుకుంటాడని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారట. చుట్టుపక్కల మిగిలిన టెంట్లో నుంచి మనుషులు కట్టెలు పెట్టుకుని ఆయుధాలు పెట్టుకుని వచ్చేస్తూ ఉన్నారట. అది చూసిన దొంగలు బతుకు జీవుడు అని చెప్పని పారిపోయారటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఎవరైతే తన బిడ్డలు దేవుని పట్ల విశ్వాసం కలిగి
దేవుని పట్ల భక్తి కలిగి ఆ యేసయ్యే మా రక్షకుడు అని చెప్పిన ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారో వారి చుట్టూ కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక కంచె వేసి కాపాడుతూ ఉంటాడండి. మన శత్రువులు, మనమంటే గిట్టిన వారు మన పైన దాడి చేయాలని చెప్పని 4 దిక్కులా కూడా కమ్మేసేసి వీడిని ఎలాగైనా సరే ముంచేయాల్సిందే, నలుగురిలో అల్లరిపాలు చేయాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేసి మన వద్దకు వచ్చే లోపు దేవుడు మన చుట్టూ కూడా అగ్ని కంచె వేయగల సమర్థుడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పిట్టకథ కాదండి, వాస్తవం. బైబిల్ గ్రంథంలో ఏలీషా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆనాటి కాలంలో సిరియా రాజు ఇశ్రాయేలుపైకి దండెత్తాలని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట. అయితే ఆ సిరియా రాజు ఏ పక్క నుంచి దండెత్తాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రాజుకు తెలిసిపోవటం, మళ్ళీ వెంటనే వాళ్ళు తప్పించుకుంటున్నారట ఆ ప్రమాదం నుంచి. ఇలా చాలాసార్లు జరిగిందంట. ఆ సిరియా రాజుకి అర్థం కాలేదట, మన దగ్గర ఎవరన్నా గూఢచారులు ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఉప్పందిస్తున్నారా, మనం ఇక్కడ అంతఃపురంలో కూర్చొని మనం మాట్లాడుకుంటా ఉన్నాము, ఈ విషయాలు అక్కడి దాకా ఎట్లా పోతున్నాయి అని చెప్పని అడిగితే అందులో ఒకతను చెప్పాడట, అయ్యా ఇజ్రాయెల్లో ఏలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నంతకాలం మనం ఏమీ చేయలేమండి, ఆయన గొప్ప దైవజనుడు, ఆయన అక్కడ ఉన్నంతకాలం మనం ఇజ్రాయెల్ని జయించలేమండి అని చెప్పి అన్నాడటండి. దానికి రాజు కోపం వచ్చిందంట, సిరియా రాజుకి కోపం వచ్చేసి, అయితే పని చేద్దాం, ఈ రాత్రికే వెళ్ళి ఆ ఏలీషా ప్రవక్తని పట్టుకొచ్చేద్దాం, ఎలా ఉన్నాడు అలా పట్టుకొచ్చేసేయండి అని చెప్పని గొప్ప సైన్యాన్ని ఇచ్చి పంపించాడట. గొప్ప సైన్యం, రథాలు అన్ని ఇచ్చి పంపించాడట. రాత్రికి రాత్రి వాళ్ళందరూ కూడా ఏలీషా గృహాన్ని మొత్తం చుట్టుముట్టారట. పొద్దున ఏలీషా పనివాడు లేచి బయటకు వచ్చేసరికి గుండెలు అవిసిపోయినట్టు, మొత్తం చుట్టూ కూడా భయంకరమైనటువంటి సైన్యం అంతా కూడా కమ్మేసి ఉన్నట్టండి. అప్పుడు ఆ పనివాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే 2వ రాజులు 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం అందరం. 2వ రాజులు 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, ఆ పనివాడు బయటకు వచ్చాడట. బయటకు చూస్తే చుట్టూ కూడా సైన్యమే, గుర్రాలు రథాలు. వాడికి భయం వేసిపోయిందంట. అయ్యో నా ఏలినవాడా, అంతా సైన్యం చుట్టుపట్టు మొత్తం అంతా కూడా కమ్మేసిందే, ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పానంటే అప్పుడు ఏలీషా చెప్తున్నాడు, ఏమంటున్నాడని చెప్పానంటే, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులే ఉన్నారని చెప్పని అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. పెన్ను ఉంటే కనుక అక్కడ అండర్లైన్ చేసుకోండి. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పని, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులే ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎలీషా చెప్తా ఉన్నాడట, అయ్యా భయపడవద్దు, ఏం భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు, దిగులు పడొద్దు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా దయచేసి వీడి కన్నులు తెరవమని చెప్పని ప్రార్థన చేయగా వాడి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుచుకున్నాయి.
చూడగానే చుట్టూ కూడా అగ్ని, పర్వతాలు అన్నీ కూడా. రాత్రికి రాత్రే వాళ్ళు ఎలీషాని ఎట్లా ఉన్నాడు అట్లా పట్టుకెళ్దాం వచ్చారు. కానీ వారి వల్ల కాలేదండి. కారణం ఏంటని చెప్పంటే, దేవుడు ఎలీషా యొక్క గృహం చుట్టూ కూడా అగ్ని కంచి వేసి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దేవుని పట్ల ఆ విధంగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటే, దేవుడు నీ కుటుంబం చుట్టూ కూడా అగ్ని కంచె వేసి కాపాడుటకు ఆయన సమర్థుడండి. కంచె అని చెప్పానంటే భద్రత గుర్తుగా చెప్పబడింది. కంచె అంటే రక్షణ గుర్తుగా చెప్పబడిందండి. కంచె అని చెప్పంటే దేవుని యొక్క కాపుదల గుర్తుగా చెప్పబడింది. కంచె అని చెప్పంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి, ఫలభరితమైన జీవితానికి గుర్తుగా చెప్పబడింది. యోబు చుట్టూ ఒక కంచె వేయబడింది కాబట్టి యోబు అత్యధికంగా ఫలించబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ విషయం సాతాను కూడా తెలిసిపోయింది. అరే, యోబు చుట్టూ కూడా కంచె ఉంది, మనం యోబుని ఏం చేయలేమని చెప్పని వాడు మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పంటే యోబు 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తీవి కదా అంటున్నాడండి. యోబు చుట్టూ కూడా ఒక కంచె ఉందంట. ఆ విధంగా కంచె ఉంటే మనం యోబుని ఏం చేయలేని చెప్పిన సాతాను గాడికి అర్థమైంది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు సాతానుతోటి, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అని చెప్పానంటే వాడు చెప్తున్నాడు. ఏంటని చెప్పానంటే, వాడి మాట వింటే మనం భూమి మీద అటు ఇటు తిరుగులాడచ్చు, అందులో సంచరించచ్చు వచ్చిందని చెప్పని. కొంతమంది వస్తారు, దేవుని మందిరానికి వస్తారు, దిక్కులు చూస్తూ ఉంటారు, అటు ఇటు దిక్కులు చూస్తారు, దేవుని వాక్యం వినరు. అటు చూస్తారు కాసేపు, ఇటు చూస్తారు కాసేపు, ఫోన్ చూస్తారు కాసేపు, అటు ఇటు తిరుగులాడచ్చు. ఈ అటు ఇటు తిరుగులాడే మనస్తత్వము సాతాను మనస్తత్వం అండి. దేవుని సన్నిధికి వస్తే దేవుని యొక్క వాక్యం పైనే మనం శ్రద్ధ పెట్టాలి. అటు ఇటు దిక్కులు చూడొద్దు. అటు ఇటు తిరుగులాడచ్చు అట. అటు ఇటు తిరుగులాడచ్చు ఏంటట? భూమి మీద సంచరిస్తూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా ఏమంటున్నాడు చెప్పారంటే, నీవు నా సేవకుడివైన యోబు సంగతి ఆలోచించితివా? దేవుడికి తెలుసు, ఆ సాతానుగాడు యోబు సంగతి తెలుసు, వాడికని తెలుసు. దేవుడు ఇప్పుడు ఇలాగ ప్రశ్నిస్తూ ఉంటాడండి. ఆది కాండంలో మనం గమనిస్తే, తీయొద్దండి, నాకెళ్ళి చూడండి, చెప్తాను. ఆదాము తప్పు చేశాడు, పండు తినేశాడు. అప్పటికే దేవుడు ఏమంటున్నాడు ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా ఎక్కడున్నావు ఆదామా? దేవుడికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో? అంటే ఆదాముతోనే చెప్పించాలని చెప్పేసి. దేవుని ప్రశ్న ఎప్పుడు అలాగే ఉంటుందండి. కయీను నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడున్నాడు? ప్రశ్న. నేనేమన్నా వానికి కావాలి వాడినా అని చెప్పని వీడు రివర్స్ క్వశ్చన్ వేశాడు. ఆదాము ఏమంటాడు అప్పుడు? ఏమండి, పొరపాటున నేను పండు తిన్నానని చెప్పి అనకుండా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈమె నాకు ఇచ్చింది, అవ్వ నాకు ఇచ్చింది పండు, అందుకే తిన్నానని చెప్పని అవ్వ మీద దోషేశాడు. దేవుడు ఇక్కడ సాతానుతోటి నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏమంటున్నాడండి అక్కడ? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని చెప్పని అడుగుతున్నాడండి. సాతాను చెప్తున్నాడు, నువ్వు అతను చుట్టూ కూడా ఒక కంచి వేసి కాపాడుతున్నావు కదా, అందుకే అతడు యోబు అంతగా దీవించబడ్డాడు అని చెప్తున్నాడండి. గమనించండి, ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలిస్తే, దేవుడు యోబు చుట్టూ కూడా 3 అంచెల కంచె వేశాడండి. 3 అంచెల కంచె. ఏమంటాడని చెప్పానంటే ఇక్కడ, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు
భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడగగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును నీవు కంచె వేసితివి కదా. చాలండి. ఇక్కడ మనకి 3 అంశాలు కనిపిస్తున్నాయండి. 3 అంశాలండి. దేవుడు 3 అంచెల కంచె వేసి యోబు చుట్టూ కూడా ఆ కంచె వేసి కాపాడుతున్నాడండి. వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే మనము ఏముందండి అక్కడ, నీవు అతనికిని నెంబర్ 1, అతని ఇంటి వారికిని నెంబర్ 2, అతనికి కలిగిన సమస్తమునకును. మొట్టమొదటిగా యోబు చుట్టూ అతనికి నెంబర్ 1, అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును. అంటే 3 అంచెల కంచె వేసి దేవుడు కాపాడుతూ ఉన్నాడు యోబు చుట్టూ కూడా. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జాబ్? యోబు యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకని దేవుడు యోబు చుట్టూ కూడా అంత 3 అంచెల కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు? యోబు యొక్క ప్రత్యేకత ఏంటని మనం చూస్తే ఏముందంటే, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. యోబులో ఉన్న క్వాలిటీస్ దేవుడు చెప్తా ఉండండి. పరిశుద్ధాత్ముడు ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏంటని చెప్పానంటే, అతడు ఏంటట, యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. నెంబర్ 1 యథార్థవర్తనుడు, నెంబర్ 2 న్యాయవంతుడు, నెంబర్ 3 దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యథార్థత అని చెప్పనంటే, యథార్థత అంటే ఏంటండి? యథార్థత అని చెప్పనంటే నమ్మకత్వం అండి. నమ్మకత్వం, నిజాయితీ కలిగి జీవించడం. యథార్థ వర్తనులు ఆయనకి ఇష్టలు అని ఉంటుంది వాక్యంలో. యథార్థ వర్తనులు దేవుని యొక్క ముఖ దర్శనం చేసేద్దరని చెప్పని మరొక చోట ఉంటుందండి. యథార్థంగా జీవిస్తే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారట. అందరం ఉన్నప్పుడు కాదండి, ఎవరు లేనప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి మన చుట్టూ కూడా ఆవరించబడి ఉందని చెప్పని ఆలోచన కలిగి, గ్రహింపు కలిగి ఆ పవిత్రమైన జీవితం జీవించడమే యథార్థత కలిగి జీవించడం అంటే. యోసేపు యొక్క యథార్థత ఆ దేశానికి అతన్ని ప్రధానమంత్రిని చేసిందండి. రాజు అయినటువంటి హిజ్కియా యొక్క యథార్థత మరణకరమైన రోగం నుంచి తప్పించబడి అతనికి 15 ఏళ్ల పాటు అతని యొక్క ఆయుష్కాలం పొడిగించబడింది. దావీదు మహారాజు యొక్క యథార్థత ఇశ్రాయేలుకి అతన్ని రాజుగా చేసింది. దేవుని యొక్క హృదయానుసారుడుగా దావీదు పిలువబడ్డాడు. ఆ తర్వాత దావీదు యొక్క వంశంలో యేసు ప్రభు జన్మించడానికి కారణమైందండి యథార్థత. మరియ యొక్క యథార్థత వల్ల యేసు ప్రభు మరియ గర్భంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. యథార్థత గమనించండి. ఆనాటి కాలంలో, యోబు గారి కాలంలో ధర్మశాస్త్రం లేదండి, బైబిల్ లేదు. నువ్వు ఈ విధంగా జీవించాలి, ఆ విధంగా నమ్మకంగా జీవించాలని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, పాస్టర్లు ఎవరు లేరు. కానీ యోబు ఎంత నమ్మకంగా జీవించాడని చెప్పానంటే, మనం ఒక వచనం చూస్తే మనం చాలా బాగా అనిపిస్తుందండి. 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, 5వ వచనం 1:5, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చెను. ఎవరు చెప్పారండి ఆ విధంగా చేయమని చెప్పని? తన కుమారులు ఎక్కడన్నా పాపం చేశారేమో, తమ యొక్క నోటి మాటతో ఏమైనా పాపం చేశారేమో అని చెప్పేసి ఒక్కొక్కరిని పిలవనంపించి వారి పేరిట దహన బలి అర్పిస్తూ వచ్చాడటండి. కారణం ఏంటని చెప్పంటే, తన యొక్క మనస్సాక్షికి లోబడ్డాడండి. మనస్సాక్షికి లోబడి జీవించాలి.
ఈరోజు మన జీవితాలు ఈ విధంగా మనం కొనసాగిస్తున్నాం. మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? అందరి ముందు భక్తి కలిగి జీవిస్తున్నారా? అందరి ముందు దేవుని పట్ల భక్తి కలిగి జీవిస్తారు కొంతమంది. ఎవరో లేనప్పుడు మరొక రకంగా జీవిస్తూ ఉంటారండి. మనస్సాక్షి అనుసరించి జీవించాడు యోబు గారు. ఎవరు చెప్పలే ఆ విధంగా చేయమని చెప్పని. మనకి మనస్సాక్షిని చెప్పంటే మరొక వ్యక్తి మనకు గుర్తు రావాలి. ఎవరని చెప్పంటే మనకి కొత్త నిబంధన కాలంలో పిలాతు భార్య మనకు గుర్తు రావాలండి. పిలాతు భార్యకి కల వస్తుంది, ఆయన నీతిమంతుడు అని చెప్పేసి. యూదులందరూ కూడా ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తూ ఉంటే పిలాతు భార్య పిలాతు కబురు పెడుతుంది, ఇదిగో ఆయన నీతిమంతుడు, నేను ఆయన గురించి కలగన్నాను, నువ్వు ఆయన ఏమి చేయవద్దని చెప్పని. నేను ఈ విధంగా చెప్తే నన్ను ఏమైనా అనుకుంటారేమో, నన్ను వెలేస్తారేమో అని చెప్పి ఆమె అనుకోలే. యథార్థంగా జీవించింది, తన యొక్క మనస్సాక్షికి లోబడి జీవించింది. ఈరోజు మనస్సాక్షికి లోబడి నువ్వు జీవించగలుగుతున్నావా? మనస్సాక్షికి లోబడి నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను చూస్తాడు తప్పకుండా. యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట. ఈ లోకంలో దేవుని పట్ల ఎవరు యథార్థంగా జీవిస్తూ ఉన్నారు, వారిని దీవించాలని చెప్పిన దేవుని యొక్క కన్నులు సంచరిస్తూ ఉన్నాయటండి. ఈరోజు మన హృదయాలు ఈ విధంగా ఉన్నాయి. దేవుని పట్ల మనం యథార్థత జీవించగలుగుతున్నామా? నమ్మకంగా జీవించగలుగుతున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. యోబు ఆనాడు యథార్థంగా జీవించాడు కాబట్టి అతని చుట్టూ కూడా కంచి వేయబడిందండి. ఇంకా చూస్తే అతడు న్యాయవంతుడు అని చెప్పి ఉంటుంది. యథార్థవర్తనుడు, ఇంకేముందండి, అతడు న్యాయవంతుడు అని చెప్పి ఉందండి. న్యాయవంతుడు. సామెతల గ్రంథంలో 11:1 సామెతలు 11:1 ఒక చక్కని మాట ఉంటుందండి. సామెతలు 11:1 దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కాబట్టి. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడండి. ఈ లోకంలో ఎవరైతే న్యాయంగా జీవిస్తారో, నీతిగా జీవిస్తారో వారందరూ కూడా ఆయనకు ఇష్టలుగా ఉంటారు. యోబు ఎంత నీతిగా జీవించాడని చెప్పానంటే మనకి యోబు గ్రంథం 29:12 చూస్తే, కొన్ని మాటలు చూస్తే యోబు ఎంత నీతిగా జీవించడం మనకు అర్థమవుతుందండి. యోబు యొక్క నీతిమంతం గురించి మనకు అర్థమవుతుంది. 29వ అధ్యాయం 12వ వచనం నుంచండి. ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్నవారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయన. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. చాలండి ఎంత చక్కని మాటలండి. ఏముందండి, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని అంటున్నాడండి. అంటే ఎంత న్యాయంగా జీవించాడో అక్కడ చెప్పుకుంటున్నాడు యోబు గారు. ఇంకేమన్నా చెప్పారంటే, గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించగలుగుతున్నాం? నీకున్న సంపాదనలో కొంత సంపాదన, నువ్వెంత సంపాదిస్తావో అంత సంపాదన కొంత మట్టుకు లేని వారికి ఎవరికైనా మనం సహాయం చేయగలుగుతున్నామా? అందుకని నేను ప్రతి ఆదివారం కూడా, ప్రతి నెల కూడా మొదటి ఆదివారము కొంతమంది విధవరాండ్రకి ఏదో కొంచెం సహాయం చేద్దామని చెప్పని కొంత కానుక ఇస్తూ ఉంటాను. నేను ఇచ్చేటువంటి ఆ కానుక వల్ల పెద్దవారికి ఏమి ఇదొద్దని కాదు, కొంచెమైనా సహాయకారిగా ఉంటుందని చెప్పి నేను సహాయం చేస్తూ ఉంటాను. గుడ్డి వారికి నేను కనులైతిని, కుంటి వారికి నేను పాదములైతిని. అతడు ఎంత న్యాయంగా జీవిస్తున్నాడో అక్కడ యోబు గారు చెప్తున్నారండి. అందుకే అతడు యథార్థంగా జీవించాడు, ప్లస్ న్యాయవంతుడిగా జీవించాడండి. ఇంకా భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించెను అని ఉంటుందండి. భయభక్తులు కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? ప్రశ్నించుకుందామండి.
చాలామంది క్రైస్తవులు ఈనాడు దేవుని యొక్క సన్నిధికి అని చెప్పారంటే చాలా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారండి. చాలా భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక్కసారి దేవుని యొక్క సన్నిధి దాటి బయటకు వెళ్తే మళ్ళీ వారి మాటలు వారి చేష్టలు ఎలా ఉంటుంది తట్టుకోలేమండి. దేవుని మందిరంలోనేమో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, బయటనేమో మళ్ళా వారి మాటలు ఎంత భయంకరంగా ఉంటాయని చెప్పంటే మనం వినలేం. భయభక్తులు అని చెప్పానంటే కేవలం మందిరంలో ఉన్నప్పుడే కాదండి, నువ్వు మందిరం బయట ఉన్నప్పుడు కూడా, నువ్వెక్కడ ఉన్నా సరే నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక అంతా కూడా వీరు దేవుని బిడ్డలని చెప్పి చుట్టుపక్కల వారు సాక్ష్యం చెప్పేలాగా ఉండాలండి. ఈరోజు నువ్వు ఎక్కడైతే నివాసం ఉంటున్నావో అక్కడ నీ చుట్టుపక్కల వారు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఆదివారం వస్తే చాలు పెద్ద భక్తిగా బైబిల్ తీసుకెళ్తుంది, తర్వాత మళ్ళీ ఆ మాట మనం వినలేమండి. అమ్మో ఆమె నోట్లో నోరు పెట్టలేమండి అని చెప్పని నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? ఈరోజు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఇక్కడ ప్రభువు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అతను న్యాయవంతుడు అని చెప్పి ప్రభు ఇక్కడ యోబు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు అని చెప్తున్నాడండి. ఈరోజు మనం ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం? భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నాం. కోర్స్ కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో కూడా ఏమాత్రం కూడా భయం భక్తి లేకుండా వెనక్కి కూర్చుంటారు. సెల్ ఫోన్లో ఫేస్బుక్లు, వాట్సాప్లు, చాటింగ్లు, ఇంకా వాళ్ళు మనం పట్టుకోలేమండి. కొంతమంది ఆ సెక్షన్ కూడా సపరేట్ ఉంటారండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా గమనించండి. దేవుని పట్ల ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారు ఆటోమేటిక్గా పాపం నుంచి దూరంగా తిరుగుతూ ఉంటారండి. ఇక్కడ ఒక చిన్న ప్రపోర్షన్ ఉందండి. దేవుని పట్ల ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం లోకాన్ని ద్వేషిస్తూ ఉంటాం. ఎవరైతే మనం లోకానికి దగ్గరగా జీవిస్తూ ఉంటారో దేవుడు వారికి దూరం అయిపోతూ ఉంటాడండి. అగైన్ రిపీట్. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఏమవుతాడ? లోకం దూరంగా వెళ్ళిపోతుంది. అంటే లోకానికి వారు దూరం అయిపోతారు. పాపపు చేష్టలు, పాపపు మాటలు, పాపపు సినిమాలు అవన్నీ చూడటానికి ఇష్టపడరు. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, దూరం వెళ్ళిపోతుందండి. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారికి దేవుడు దూరంగా ఉంటాడు. మనం ఈరోజు ఈ విధంగా జీవిస్తున్నాం. మన వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది పరిశీలన చేసుకుందామండి. దేవునికి మనం దగ్గరగా జీవించగలుగుతున్నామా, దేవునికి దూరంగా ఉన్నామా? దేవునిలో ఉన్నామా, లోకంలో ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందామండి. యోబు ఆనాడు యథార్థంగా జీవించాడు, న్యాయంగా జీవించాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టే దేవుడు యోబు చుట్టూ కూడా 3 అంచెల కంచె వేసి కాపాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఆ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తూ ఉంటే, న్యాయంగా జీవిస్తూ ఉంటే దేవుడు నీ కుటుంబం చుట్టూ కూడా కంచె వేసి కాపాడుటకు ఆయన చాలిన దేవుడు అండి. నిజంగా ఈరోజు మనం క్రైస్తవులుగా ఎంత అదృష్టవంతులమండి. ఆ దేవుని యొక్క కంచెలో ఉంటే ఎవడు కూడా మనల్ని ఏమి చేయలేడండి. ఆనాడు సాతానుగాడు కూడా యోబును ఆ విధంగా టచ్ చేశాడని చెప్పారంటే దేవుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే సాతాను యోబును ముట్టుకోగలిగాడు. లేకపోతే సాతాను యోబును ముట్టుకోలేకపోయేవాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, సరే వెళ్ళు, అతని ప్రాణం తప్ప నువ్వు అతను ఏమైనా చేసుకోపో అని చెప్పని అన్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టే సాతాను యోబును ముట్టుకున్నాడండి. ఈనాడు నువ్వు కూడా దేవుని పట్ల ఆ విధంగా భయభక్తులు కలిగి యథార్థంగా జీవించగలిగితే దేవుడు నీ కుటుంబం చుట్టూ కూడా కంచె వేసి కాపాడుతూ ఉంటాడు. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఈనాడు మన క్రైస్తవ సమాజంలో 4 రకాల గుంపులు కనిపిస్తూ ఉంటాయండి. జాగ్రత్తగా విందామండి. కంచె అనే టాపిక్ వస్తే దాని గురించి నేను కొంచెం చదువుతూ ఉన్నాను. నాకు అనిపించింది ఈ మన క్రైస్తవ సమాజంలో ఒక 4 గుంపులు కనిపిస్తున్నాయండి. మొట్టమొదటిగా ఏంటని చెప్పారంటే, నెంబర్ 1 కంచెలో ఉన్నవారు, దేవుని యొక్క కంచెలో ఉన్నవారు. ఇది మొదటి గుంపు అండి. రెండవ గుంపు కంచె లేనివారు. మొట్టమొదటి గుంపు ఏంటి? కంచెలో ఉన్నవారు. రెండవ గుంపు కంచెలో లేనివారు. మూడవ గుంపు కంచె అప్పుడప్పుడు దాటేవారు.
మూడో గుంపు. నాలుగో గుంపు కంచె పూర్తిగా దాటేసిన వారండి. 4 గుంపులు కనిపిస్తున్నాయండి. ఇక్కడ కూర్చున్న వారిలో ఈ 4 గుంపులో ఒక గుంపులో తప్పకుండా ఉంటారు. నేను చెప్తా ఉంటాను, పరిశీలన చేసుకోండి. మొట్టమొదటి గుంపు కంచెలో ఉన్నవారు. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి యథార్థంగా న్యాయంగా జీవిస్తూ ఉంటారో, రక్షణ పొందుకుని ఉంటారో, వారు దేవుని యొక్క కంచెలో కాపుదల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారి చుట్టూ కూడా ఎప్పుడూ కంచె వేసి కాపాడుతూ ఉంటాడు. కంచె లేనివారు అని చెప్పారంటే వారు దేవుని పట్ల విశ్వాసం ఉంటుంది, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ రక్షణ ఉండదు. బాప్తిస్వం తీసుకోరు, మారు మనసు ఉండదు, వస్తూ ఉంటారు దేవుని సన్నిధికి, అంతే. వీరు కంచెలో లేనివారండి. గమనించండి, ఇక్కడ విశ్వాస జీవితం ఎలా ఉంటుందని చెప్పారంటే, ఒక రైలు బండి తీసుకుంటే రైలుకి ముందు ఇంజన్ ఉంటుంది, వెనక రైలు బోగీలు ఉంటాయండి. నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నావు, సంతోషమే. అయితే నువ్వు రైలు బోగీల్లో కూర్చున్నావు, ఆ పట్టాల మీద రైలు బోగీల్లో కూర్చున్నావు నువ్వు, కానీ ఇంజన్ లేదు. ఎప్పుడైతే ఆ ఇంజన్ తోడైతేనే రైలు ప్రయాణం చేయగలుగుతుందండి. ఇంజన్ అని చెప్పారంటే రక్షణ గుర్తు, బాప్తిస్మానికి గుర్తండి. ఆ ఇంజను ఆ యొక్క బోగీలకి తగలకుండా ఉన్నంతసేపు కూడా, ఎంతకాలం ఉన్నా కూడా నీ ప్రయాణం అక్కడే ఆ పట్టాల మీదనే ఉంటుందండి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఆ రక్షణ ఎప్పుడైతే పుచ్చుకుంటావో, ఆ ఇంజను బోగీలకి యాడవుతుంది. నీ యొక్క ఆత్మీయ ప్రయాణము ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగి గమ్యస్థానం నువ్వు చేరుకుంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైతే ఇంకా దేవుని పట్ల విశ్వాసం కలిగి రక్షణ లేకుండా ఉన్నారో వారికి నేను ఇచ్చే సూచన ఏంటని చెప్పానంటే, దయవుంచి దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నారు, సంతోషమే. కానీ రక్షణ, బాప్తిస్వం, మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ యొక్క రక్షణ లేకుండా నువ్వు ఎంతకాలం పాటు దేవునికి సన్నిధికి వచ్చిన ఉపయోగం లేదు. మూడవ గుంపు వచ్చేసి కంచె అప్పుడప్పుడు దాటేవారు. ఈనాడు మన యొక్క క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది ఇటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తారు, రక్షణ పుచ్చుకుంటారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ మళ్ళా లోకం కావాలంటారు. కంచె అప్పుడప్పుడు దాటేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వస్తారు, మళ్ళా లోకం కావాలంటారు, వాక్యం కావాలంటారు, మళ్ళా పంచాంగాలు చూస్తారు, జాతకాలు చూస్తారు, ఏమండి, అన్నీ కూడా మళ్ళీ అంటే ఒక పక్కన దేవుని యొక్క సన్నిధి, మళ్ళా లోకం కావాలంటారండి. దీన్ని నులివెచ్చని క్రైస్తవ జీవితాన్ని సూచిస్తూ ఉంటుందండి. కంచె అప్పుడప్పుడు దాటేవాళ్ళు అన్నమాట. జాగ్రత్త సహోదరుడ, సహోదరి, కంచె అప్పుడప్పుడు దాటుతున్నావేమో, సాతానికి నీలాంటి వారే కావాలా. గమనించండి, వేటగాడు వేటాడుతూ ఉంటే కొన్ని పక్షుల్ని వేటాడుతూ ఉంటాడు. గురిపెట్టి కాలిస్తే కొన్ని పక్షులు కింద పడతాయి, కొన్ని పక్షులు ఏమో ఎగిరిపోతాయి. కొన్ని పక్షులు ఏంటని చెప్పానంటే ఒక కాలుకో లేకపోతే అక్కడిక్కడ గుండు తగిలి అది ఎగరలేక, ఏమండి, చనిపోలేక అట్లా కొట్టుకుంటూ ఉంటాయి. వేటగానికి కావాల్సింది అవే కావాలి. మొట్టమొదట చనిపోయినాయి అనుకోండి, చనిపోయిన ఎట్లాగూ వాడివే, ఎగిరిపోయిన ఎట్లా వాడి కావు. ఏమండి, నువ్వు కంచెలో ఉన్నావనుకో, సాతాను నిన్ను ఏమి చేయలేడు. నువ్వు కంచె పూర్తి దాటేస్తే నువ్వు ఎట్లాగూ వాడివే. కంచె అప్పుడప్పుడు దాటుతావు అనుకో, వాడికి నువ్వే కావాలి, వాడు నిన్నే పట్టుకుంటాడు. సాతాను ఆకలిగా ఉన్న సింహం వల్ల ఎప్పుడు ఎవరిని మింగుదునా అని చెప్పని పొంచి చూస్తూ ఉంటాడు. ఒక పక్క నుంచి లోకము, ఒక పక్క నుంచి దేవుడు అని చెప్పని సంచరిస్తున్నావు సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. సాతాను నేను గట్టిగా పట్టుకుంటాడు, అంతే. ఇంకా ఆ యొక్క సైతాను యొక్క వలలో చిక్కుపడకుండా చెప్పండి, దేవుని యొక్క కంచెలో కాపుదల్లో భద్రంగా ఉండమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను.
అయితే చివరి గుంపు కంచె పూర్తిగా దాటేసిన వారు. వీరి గురించి దేవుని వాక్యం చెప్తుంది ఏంటని చెప్పానంటే, 2 పేతురు 2వ అధ్యాయము 20, 2 పేతురు 20, 21, 22. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చూశారండి ఎంత కఠినమైన మాటలు. కుక్క అట జాగ్రత్తగా విందామండి. కుక్కను మనం జాగ్రత్తగా గమనిస్తే వాంతి చేసుకుంటుంది, తన వాంతి తింటూ ఉంటుందండి. నువ్వు పందిని ఎంత శుభ్రంగా కడిగినా సరే మళ్ళీ బురద కనిపిస్తే మళ్ళీ పోయి బురదలో. అంటే కఠినమైన మాటలు ఇక్కడ ప్రభు వాడటానికి ఇష్టపడ్డాడండి. దేవుని వద్దకు వచ్చి దేవుని వద్ద నుంచి మేళ్లు పొందుకొని దేవుని యొక్క ప్రేమను రుచి చూచి రక్షణ పొందుకొని బాప్తిసం పొందుకొని మళ్ళీ ఏదైనా కష్టం వస్తే దేవుడు నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతారు కొంతమంది. అంటే వారి కుటుంబంలో ఏ కష్టం రాకూడదనమాట, ఏ సమస్య రాకూడదనమాట. కష్టం రాగానే, కొంచెం ఇరుకు, కొంచెం ఇబ్బంది రాగానే మాకు దేవుడు అక్కర్లేదు వెళ్ళిపోతారు కొంతమంది. అదిగో ఆ గ్రూప్ అన్నమాట. ఇది కంచె పూర్తిగా దాటేశారు. మరి కొంతమంది లోక ఆశలకు లొంగిపోయి దేవుని వద్ద నుంచి పూర్తిగా దూరం అయిపోతారండి. మరొక గుంపు ఉంటుంది. ఇది కష్టం వస్తే, సమస్య వస్తే బయటికి వెళ్ళిపోయే గుంపు, అలాగే లోక ఆశలకు లొంగిపోయి బయటికి వెళ్ళిపోయే గుంపు. పాత నిబంధనలో మనకి బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. బిలాము ప్రవక్త అని చెప్పి కూడా ఉన్నాడండి. ఇశ్రాయేలు ప్రవక్త. దేవుడు అంటే ఎవరు తెలుసు, దేవుడు యొక్క శక్తి అంటే ఏంటో తెలుసు, అన్నీ చూశాడు. అన్నీ చూచి కూడా బాలాక్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆశ పెడతాడు, నీకు ఇంత డబ్బు ఇస్తాను, నువ్వు ఇశ్రాయేలుని శపించాలని చెప్పేసి. ఏం చేయాలా? నా దేవునికి నేను లోబడి జీవించాలని చెప్పని వెళ్ళకూడదండి. కానీ డబ్బుకు లొంగిపోతాడండి బిలాము అనేటువంటి ప్రవక్త. దానివల్ల నష్టం ఏంటని చెప్పారంటే దారుణంగా చంపబడ్డాడు. అర్ధాంతరంగా తన ప్రాణాన్ని తీసేసుకున్నాడండి. సంసోను నాజీరు చేయబడ్డాడు. ఎలా జీవించాలి? ప్రత్యేకంగా జీవించాలి, దేవునికి నమ్మకంగా జీవించాలి. కానీ కంచె పూర్తిగా దాటేశాడు. ఇశ్రాయేలులో అమ్మాయిలు లేనట్లుగా వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, అరే ఇశ్రాయేలీలో అమ్మాయిలు లేరారా? లేదు, నాకు ఆ అమ్మాయే కావాలా. ఏ అమ్మాయి అట? ఫిలిస్తీన్ల అమ్మాయే నాకు కావాలా, ఆ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కాస్త ఏమైంది? పెటాకులు అయిపోయింది. మళ్ళా ఇంకొక అమ్మాయి, మళ్ళా ఇంకొక అమ్మాయి, ఆఖరికి వేశ్యల వద్దకు వెళ్ళిపోయాడు. కంచె పూర్తిగా దాటేశాడు. బలం పోగొట్టుకున్నాడు. ఆఖరికి కళ్ళను కూడా పోగొట్టుకుని అవమానకరంగా మరణించాడండి. కంచె పూర్తిగా దాటేసిన వారు. ఇస్కరియోతు యూదా దేవునితో పాటు 3 నెలల పాటు సహవాసం చేశాడు. దేవుని యొక్క మాటలు విన్నాడు. దేవుని యొక్క అద్భుతాలు సూచక్రియలు కళ్ళారా చూశాడు. అన్నీ చూసి ఎంత నమ్మకంగా ఉండాలండి. ఆ పరిసయ్యులు, ఆ యాజకులు 30 వెండి నాణేలు చూపించారు, ఆశ చూపించారు. డబ్బుకు లొంగిపోయాడు. సాక్షాత్తు యేసుక్రీస్తునే
అమ్మేశాడండి. కంచె పూర్తిగా దాటేశాడు. ఎంత భయంకరంగా మరణించాడని చెప్పానంటే ఇస్కరియోతు యూదా పోయి ఉరి పెట్టుకుంటాడు. ఉరి పెట్టుకుంటే ఆ తాడు తెగిపోద్ది. వెళ్ళకిలా పడిపోయి తల బద్దలైపోయి పేగులు బయటకు వచ్చి చనిపోతాడండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయండి. దేవుని యొక్క కంచెలో కాపుదల్లో భద్రంగా ఉన్నావా, లేకపోతే కంచె అప్పుడప్పుడు దాటేవారిగా ఉన్నావా, లేకపోతే కంచె పూర్తిగా దాటేసిన స్థితిలో ఉన్నావా? ఈరోజు ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ గుంపులో ఏదో ఒక గుంపులో తప్పకుండా ఉండుంటారండి. కంచెలో లేని వారికి వినయపూర్వకంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుని యొక్క కంచెలో కాపుదల లేకపోతే నీకు భద్రత లేదండి. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొందుకుంటే, బాప్తిసం పొందుకుంటే చనిపోయిన తర్వాత నేరుగా దేవుని వద్ద ఉంటావు వెళ్ళి. రక్షణ లేకపోతే, బాప్తిసం లేకపోతే నువ్వు మరణించిన తర్వాత నువ్వు నరకమే నీ యొక్క గతి. వాక్యం స్పష్టంగా తెలివిస్తూ ఉంది. కంచె అప్పుడప్పుడు దాటేవారిగా ఉన్నారా? సాతాను ఎప్పుడు మింగుదునా అని చెప్పని పొంచి చూస్తూ ఉన్నాడు, కాచుకొని కూర్చున్నాడండి. మెలకువగలిగి జీవించమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కంచె పూర్తిగా దాటేసిన పరిస్థితిలో ఉన్నావా? వారి గురించి ఒక వాక్యం రాయబడి ఉందండి. ఆ యొక్క వాక్యం చూస్తే అదే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 17 ప్రకారము, పేతురు 2వ పత్రిక 2:17 ప్రకారము, నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుని పో మేఘములు, వీరి కొరకు ఏం సిద్ధం చేయబడిందండి? గాఢాంధకారం వారి కొరకు భద్రం చేయబడిందట. ఎవరి కొరకు? కంచె పూర్తిగా దాటేసిన వారి కొరకు నీళ్లు లేని బావులు సిద్ధం చేయబడి ఉన్నాయట. మామూలు బావి కాదు, నీళ్ళు లేని బావులు. నీళ్ళు లేని బావులు, ఇంకా పెనుగాలి కొట్టుకొని పో మేఘములు, ఇంకా వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉందటండి. అంటే వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని చెప్పని దేవుని యొక్క మాటలండి. వాక్యాన్ని జాగ్రత్తగా విందామండి. దేవుని మందిరానికి రావటం కాదండి, విన్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి హృదయంలో భద్రం చేసుకుని ఆ యొక్క వాక్యానుసారం మనం జీవించాలి. ఇది వచ్చామో పోయామని చెప్పని కాదు. దేవుని సన్నిధికి వచ్చే ఒక వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అప్పుడే దానికి సార్థకత, నీ జీవితానికి సార్థకత అండి. లేకపోతే నువ్వు ఎంతకాలం పాటు దేవుని సన్నిధికి వచ్చినా పెద్ద ఉపయోగం లేదండి. మెలకువగలిగి జీవిద్దామండి. అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షించబడతారు. అంత్యకాలంలో ఉన్నామండి, చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నామండి. జాగ్రత్తగా మెలకువగలిగి జీవించడం ప్రభువుపేట మనవి చేస్తూ చిన్న వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.